హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్. సో ఈ వీడియో సడన్గా మళ్ళీ గోవా వీడియోకి వచ్చానేంటి అనుకుంటున్నారా? సో ఏం లేదండి, నేను సంక్రాంతికి వెళ్ళే ముందు అయితే ఎడిట్ చేసి పెట్టాను, కాకపోతే వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు. అండ్ ఊరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వైఫై ఇష్యూ వల్ల అసలు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. అందువల్ల నేను వీడియో అయితే అలా ఉండిపోయింది. సో ఇది ఎలాగైనా మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చూడ్డానికి తర్వాత చూస్తారు, లేకపోతే నాకైనా ఒక గుర్తుగా ఉండిపోతుంది కదా, ఎలా అయినా పెడదాము వదిలేయకుండా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట వీడియో. సో ఇదైతే మాది గోవాలో లాస్ట్ డే అనమాట, పంజిమ్ సిటీ అనమాట. పంజిమ్ సిటీలో మేము కలర్ఫుల్ హౌసెస్ ఇవన్నీ చూసాం కదా. దాని తర్వాత లాస్ట్లో అయితే చర్చ్కి అయితే వెళ్ళామన్నమాట, ఓల్డ్ గోవా చర్చ్కి. ఇది బాసిలికా ఆఫ్ బామ్ చర్చ్ అంటారు. దీని గురించి అయితే చాలా హిస్టరీయే ఉంది. దీనికి 450 years 450 సంవత్సరాల చరిత్ర ఉందంట ఈ చర్చ్కి. అసలు వెళ్తుంటే అయితే ఎంత బాగుందో, రోడ్స్ అవన్నీ నీట్గా ఒక డిఫరెంట్గా అనిపించింది. సో చర్చ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో అప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి వెహికల్స్ అన్నీ ముందుకే ఆపేస్తున్నారు, లోపలికి వెళ్ళనివ్వట్లేరు. అండ్ పార్కింగ్ ఎక్కడో పెట్టేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఒక 1/2 kilometer దూరం అయితే డిస్టెన్స్ ఉంది నడవడానికి. సో పిల్లలతో వచ్చినప్పుడు అయితే బైక్ మీద అలా కార్లో ఎలా వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సే వచ్చేది ఆ సిచ్యువేషన్లో, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మేమైతే పార్కింగ్ అక్కడ పెట్టేసి ఇప్పుడైతే ఇదంతా నడుస్తున్నాం అనమాట. సో ఈ చర్చి లోపలికి వెళ్ళడానికి కూడా డ్రెస్ కోడ్ ఉంది. అండ్ అంటే స్లీవ్లెస్ కానీ షార్ట్స్ కానీ నీస్కి పై వరకు ఎవరైతే షార్ట్స్ వేసుకొస్తున్నారో, స్లీవ్లెస్ వేసుకుంటున్నారో వాళ్ళకైతే అలో చేయట్లేరు. ఇన్ కేస్ స్లీవ్లెస్ అలా వేసుకుంటే స్కార్ఫ్స్ అవి ఉంటే వేసుకొని ఇస్తున్నారు. నీస్కి పైకి ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకొని వస్తే అస్సలు అలో చేయట్లేదు అనమాట. సో నాకైతే ఇది బాగా అనిపించింది. హైదరాబాద్లో మక్కా మసీద్లో ఎలా అయితే మనకు చున్నీ అది లేకపోతే వాళ్ళు ఇచ్చి అలో చేస్తారో, ఇక్కడైతే వాళ్ళు ఇచ్చి అలో చేయట్లేరు, కానీ అలా అయితే అలో చేయట్లేరు అనమాట. సో మన హిందూ టెంపుల్స్లో కూడా ఇలా పెడితే బాగుంటుంది కదా. కొన్ని టెంపుల్స్లో జీన్సెస్ అన్నీ అలా వేసుకొని వస్తారు కదా. సో అలా కాకుండా మన టెంపుల్స్లో కూడా అలా పెడితే బాగుంటుంది. సో ఇదే అనమాట, వాలంటీర్స్ చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలామంది వాలంటీర్స్ని అయితే పెట్టారనమాట ఈ చర్చ్కి. ఎందుకంటే ఇది 10 yearsకి ఒకసారి ఈ ఫీస్ట్ జరుగుతుందనమాట. 10 yearsకి ఒకసారి మాత్రమే జరుగుతుంది. దట్టు 40 days ఉంచుతారు. ఇది చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. ఏం చూడ్డానికి వస్తారు ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఆ విషయమే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మెయిన్ రీజన్ సెయింట్ జేవియర్స్ బాడీ అయితే ఉంటుంది. ఈ బాడీని ఈ ఆపోజిట్లో ఒక బాసిలికా ఆఫ్ బామ్ చర్చ్లో ఉంటుంది. 10 yearsకి ఒకసారి సే కెథీడ్రల్లోకి అయితే తీసుకొచ్చి మనకు 40 days ప్రదర్శన అయితే పెడతారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చూడ్డానికి అయితే వస్తారనమాట. సో 40 days ఉంటుంది. 400 years బ్యాక్ అనమాట. అప్పటి నుంచి బాడీ అలానే ఉంది అంట. అసలు నేను చూశాను, ఆశ్చర్యపోయాను ఏంటి అని చెప్పేసి. చాలా షాకింగ్గా అయితే అనిపించింది. మనకు లోపలికి అయితే వీడియో అలో లేదండి, ఫైన్ పెడతామని చెప్పారు. అందుకని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయలేదు. మేము లోపలంతా చూసుకొని బయటకైతే వచ్చేసాము. బయట అయితే అంతా ఇలా ఉంటుంది. ఆయన చనిపోయింది ఇక్కడ కూడా కాదంట, జపాన్లో చనిపోతే ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టారంట. ఎందుకంటే ఆయన మిషనరీ ఇక్కడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడే తీసుకొచ్చి పెట్టారంట. ఈవెన్ అతని బాడీలో హ్యాండ్ కూడా ఇక్కడ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ ప్లేస్లో మిషనరీ స్టార్ట్ చేశారు కాబట్టి తనదే ఇక్కడ ఈ ప్లేస్ అన్నట్టు ఇక్కడికైతే తీసుకొచ్చి పెడుతున్నారనమాట. సో ఇక్కడ మనకు 3 churches ఉంటాయి. బామ్ జీసస్ చర్చ్, సే కెథీడ్రల్ చర్చ్ అండ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చర్చ్ అనమాట. ఈ 3 చర్చిలు ఉంటాయి ఫేమస్గా ఓల్డ్ గోవాలో. తప్పనిసరిగా ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఇక్కడ మాత్రం నేను అబ్జర్వ్ చేశాను, ముస్లిమ్స్ని చూశాను, క్రిస్టియన్స్ని చూశాను, హిందువులు కూడా చూశాను అనమాట ఈ చర్చ్లో. సో చాలా అంటే చాలా షాకింగ్గా అనిపించింది. డెఫినెట్గా ఇది 10 yearsకి ఒకసారి మాత్రమే బాడీని షో చేస్తారు. ఇప్పుడు 24లో అయ్యింది అండ్ 34, 44 అలా 10 yearsకి ఒకసారి మాత్రమే బాడీని షో చేస్తారు. ఆ టైంలో ఎవరైనా గోవా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఈ చర్చ్ని. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు కూడా. అండ్ ఇక్కడ ఫీస్ట్ కాబట్టి చాలా షాపింగ్ అంతా పెట్టారు. అండ్ చీప్ అండ్ బెస్ట్ మార్కెట్ లాగా అనమాట. నేను కూడా కొంచెం షాపింగ్ అది చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మన అమీర్పేట, కోటి మార్కెట్స్, సికింద్రాబాద్ మార్కెట్స్ ఎలా ఉంటాయో సో ఆ విధంగా అయితే పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. అంతకంటే కొన్ని తక్కువగా కూడా దొరికాయి ఇక్కడ. సో ఇక్కడ ఇలా వీళ్ళు ఎక్కడ వాళ్ళో కూడా తెలీదు. సో వీళ్ళు వచ్చి అయితే ఇలా బతుకుతున్నారనమాట. అంటే వీళ్ళు సాంగ్స్, వీళ్ళ డ్యాన్స్ పెట్టుకొని నార్మల్గా వాళ్ళ కంట్రీస్లో చేస్తారు కదా. సో అలానే మన కంట్రీలో కూడా ఈ ఫీస్ట్, మన కంట్రీ మీన్స్ ఈ చర్చి దగ్గర ఈ ఫీస్ట్ జరిగినన్ని రోజులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళైతే ఇలా స్టాల్స్ పెట్టుకొని అయితే చేస్తారనమాట. సో ఈ చర్చ్కి రావడానికి మేము రీజన్ ఏంటంటే
మళ్ళీ 10 ఇయర్స్ వరకు చూడలేం కాబట్టి ఎలాగో ఆ టైంలో ఉన్నాం కాబట్టి మేము వచ్చి అయితే చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. మేబీ మళ్ళీ 10 ఇయర్స్లో అదే టైంలో వస్తామో రామో తెలీదు. అసలు నెక్స్ట్ డేకే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఇంకే ఉంటుంది మనకు గ్యారంటీ. సో అందుకనే మాకు టైం లేకున్నా కూడా వచ్చి మేమైతే విజిట్ చేసాం. ఇందాక చెప్పాను కదండి, ఇక్కడైతే బాడీ ఉంటుంది. ఈ ఫీస్ట్ టైంలోనే తీసుకొచ్చి ఆపోజిట్లో ఉన్న సే కేథడ్రల్ చర్చ్లో అయితే పెడతారు. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.